మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత అనుగ్రహించి మనల్ని సజీవులకులు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని ప్రజలారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. దేవుడు చేసిన మేళ్లను ప్రతిరోజు జ్ఞాపకము చేసుకుంటూ మరొక హృదయకాలము దేవుడు తన కృప చేత అనుగ్రహించి మనల్ని సజీవులకులు పెట్టినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. హృదయకాలము దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాము. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుతా ఉన్నాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదువుతా ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీ దీర్ఘాయుష్మంతుడైనట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు ఒక్కసారి నీ జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మన తల్లిదండ్రులను మనం ఇలా చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యం ఏమంటుంది? 10 ఆజ్ఞలలో మరి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఈ ప్రధానమైన ఆజ్ఞ, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ లోక యాత్ర జీవితంలో మొదటగా మనము దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే రీతిగా మన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. వారి ఈ లోకంలో ఎన్నో శ్రమలు పొందుకొని, ఎన్నో కష్టాలు పొందుకొని, వారి కడుపులు మార్చుకొని, ఆకలైనా కానీ నా పిల్లలకు మంచి ఆహారం పెట్టాలని తల్లిదండ్రులు వారి ఉపవాసాలుండి మనల్ని పెంచి పెద్ద చేసి ఒక ఉన్నత స్థానంలో ఈరోజు నువ్వు ఈ స్థానంలో ఉన్నావు, ఆ స్థానంలో ఉన్నావు అంటే మొదటగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు మరి భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఒక కుమారుడు తన తండ్రిని వదిలేసుకోవాలని మన అనాథాశ్రమంకి తీసుకెళ్ళాలి. మరి బయటికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వస్తామని వెళుతున్న సమయంలో ఆ తండ్రిని తీసుకొని కుమారుడు వెళ్తుండగా ఆ కుమారుడు మరి వారి తాతని తన తండ్రి తీసుకెళ్తుండగా ఆ ఒక ప్లేట్ అన్నది ఆ కుమారుడు దాచిపెట్టి పెట్టాడు. దేవుని సగభా, దేవుని ప్రజలను జాగ్రత్తగా గమనించేటి ఆ తండ్రిని మరి ఆ కుమారుడు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత తన కుమారుని వైపు చూస్తే ఆ కుమారుడు ఒక పాత ప్లేటు దాచిపెట్టి పెడతా ఉన్నాడు. తండ్రి అడిగాడు, కుమారుడా, మరి అది ప్లేటు ఎందుకు పాతది కదా, ఎందుకు దాచిపెడుతున్నావు అని అడిగినప్పుడు ఆ కుమారుడు ఆ తండ్రికి ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఒకవేళ నీవు కూడా వృద్ధాప్యంలో వచ్చినప్పుడు అప్పుడు నేను ప్లేట్ కొనడానికి అవసరం ఉండకుండా ముందుగానే ఈ ప్లేట్ని దాచిపెడుతున్నాను. ఏ పాత ప్లేట్లో నీ తండ్రికి అన్నం పెట్టావో ఆ ప్లేటు మరి నేను కూడా అదే ప్లేట్లో నీకు కూడా పెట్టాలి కదా అని ఆ కుమారుడు ఆ తండ్రికి జవాబిచ్చాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, ఈ లోకంలో మనము దేనితో కొలవబడతామో తిరిగి అదే కొలతలు మనకు కూడా వస్తాయనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లిదండ్రుల పక్షాన మనము ఎలాగా మనం ప్రవర్తించామో అదే రీతిగా ఒకరోజు వస్తుంది, ఆ రోజు కూడా మనమందరం కూడా అలాంటి స్థితిలోకి వెళ్తామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు ఎవరివైనాక నీవు చేసినదే నీకు వస్తుంది. నువ్వు ఎలా ఇతరుల పట్ల నువ్వు ప్రవర్తిస్తావో ఒకరోజు అదే నీకు కూడా కలుగుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. నీ తండ్రిని నీ తల్లిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఆ ధన్యత వచ్చినప్పుడు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడము, తల్లిదండ్రులను చూడకపోవడము, వారిని నోటి నుంచి అనేక బూతులు మనం మాట్లాడడము అది మంచిది కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఏమొచ్చిందంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హృదయ కాలము మీ తల్లిదండ్రులను మీరు సన్మానిస్తున్నారా? ఒకసారి వీళ్ళని మీరు పరిశోధించుకోండి. ఒక గొప్ప ధన్యత దేవుని సంగమా, దేవుని ప్రజలారా. వారు చిన్నప్పుడు
మనకు వారు చేసే పనులు, వారి చేతులలో మనం పెరిగాము. వారి చేతులలో అనుదినము చిన్నప్పుడు వారు ఆహారం పెట్టి, మరి వస్త్రములను వేసి, మంచిగా తయారు చేసి, మంచి స్కూళ్ళలో పంపించి, ఈరోజు నువ్వు ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులను మర్చిపోవడము, అది నీకు దీవెనకరం కాదు, నీకు ఆశీర్వాదం కాదు. ఒకానొక సందర్భంలో ఒక కుమారుడు తన తల్లిని వృద్ధాప్తంలో పెట్టడానికి తీసుకెళ్తున్న సమయంలో, మరి తల్లిని ఆ వృద్ధాప్తంలో వదిలేసి వెళ్తున్న సమయంలో ఆ తల్లి కుమారుని పిలిచి, మరలా ఎప్పుడు వస్తావు అని అడిగినప్పుడు, మరలా త్వరలోనే వస్తే నేను తీసుకెళ్తానని చెప్పాడంట. అయితే మరొకసారి తన కుమారుడు చాలా దినాలైన తర్వాత కూడా అక్కడికి రానప్పుడు, ఆ తల్లి అనేక దినాలు ఆ కుమారుని గురించి ఆలోచిస్తూ, మరి ఆ కుమారుడు నా దగ్గరకు వస్తలేడు అని ఎంతో బాధతో కృంగిపోయింది. తన చివరి దినాలలో మరి ఆ అనాథాశ్రమం వారు ఫోన్ చేశారు, మీ తల్లి చివరి క్షణాలలో ఉన్నది, మరి మీరు వచ్చి మీ తల్లి ఆశపడతా ఉన్నది మిమ్మల్ని చూడాలని చెప్పినప్పుడు, ఆ కుమారుడు అనుకున్నాడు, చనిపోతుండగా ఇంకా ఎందుకు నన్ను చూడాలనుకుంటుంది, మరి ఆ చివరి క్షణాలలో ఇంకా నన్ను ఎందుకు చూడాలనుకుంటుంది, చనిపోతే అయిపోతుంది కదా అని ఆ కుమారుడు అనుకున్నాడు. తన మనసులో ఆ రీతిగా అనుకొని, సరే చివరిసారిగా చూసి వస్తానని వచ్చినప్పుడు, ఆ తల్లి ఆ కుమారునితో మాట్లాడుతున్న మాటలు, కుమారుడా, ఒక మంచి ఫ్రిడ్జ్ కావాలి, ఒక మంచి ఏసీ కావాలి, మంచి మంచము కావాలి, మంచి బెడ్ కావాలి, మరి ఇవన్నీ కూడా నాకు నాకు ఇయ్యమని ఆ తల్లి అడుగుతూ ఉంటే, కుమారుడు మనసులో అనుకుంటా ఉన్నాడు, ఇయాలో రేపో చనిపోయే నీవు, నా తల్లి ఎందుకు ఇలా అడుగుతుంది, చనిపోతప్పుడు కూడా ఇవన్నీ కావాలనా అని నా కుమారుడు మనసులో ఆలోచించడం ప్రారంభించాడు. నా తల్లి చనిపోతూ కొన్ని క్షణాలలో చనిపోతుందో, లేదా ఇయాలో రేపో చనిపోతుంది, నా తల్లికి ఇవన్నీ అవసరమా, ఫ్రిడ్జ్ అవసరమా, ఏసీ అవసరమా, మంచి బెడ్ అవసరమా, మరి మంచి వేడివేడిగా పెట్టుకోవడానికి నీళ్లు పెట్టడానికి ఒక ఈచర్, ఇవన్నీ అవసరమా అని కుమారుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తల్లి పలికిన మాటలు, కుమారుడా, నేను రేపో ఎల్లుండో చనిపోతుండొచ్చు, ఇవన్నీ లేకున్నా నేను జీవించగలుగుతాను, చిన్నప్పటి నుంచి నేను పెంచి పెద్ద చేసినప్పుడు ఇవన్నీ లేకుంటే నువ్వు జీవించలేవు, ఎందుకంటే ఒకరోజు నీ కుమారుడు కూడా ఇలాంటి అనాథాశ్రమంలోకి తీసుకొచ్చినట్టయితే ఇక్కడ నువ్వు తట్టుకోలేవు కుమారుడా, ఎందుకంటే నేను ఆ రీతిగా పెంచాను, ఏసీ లేకుండా నేను ప్రతిరోజు నేను ఏసీలను ఉంచాను, మంచి ఫ్రిడ్జ్లోని మంచి పదార్థాలని గురించి దాచించాను, మంచి బెడ్ మీద ఇచ్చాను, ఇక్కడనైతే నేను కింద పండుకుంటున్నాను, నాకైతే ఫ్రిడ్జ్లో ఏది కూడా అవసరం లేదు, ఏసీ నాకు అవసరం లేదు, మరి బెడ్ అవసరం లేదు, కింద అయినా నేను పండుకోగలుగుతాను, కానీ ఒకరోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఈ నేల మీద పండుకోలేవు కుమారుడా అని చెప్పినప్పుడు కుమారుడి గుండె పగిలిపోయినదే. చనిపోతున్న సమయంలో కూడా ఆ తల్లి కుమారుడి గురించి ఆలోచించింది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి ఈ లోకంలోకి వచ్చి మన పాపముల నిత్యమై మనం పొందవలసిన గాయముల గురించి, మనం పొందవలసిన శ్రమను యేసు ప్రభు తను భరించి మనకు విమోచనను, అలాగే మన పాప క్షమాపణకు దేవుడు రక్షణ అనుగ్రహించాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం అంటుంది, తన తండ్రి కుమారుని ఎలాగైతే హెచ్చరికిస్తాడో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కొన్నిసార్లు మనల్ని హెచ్చరిక చేస్తాడు. తనను ప్రేమించే కుమారుని పట్ల తండ్రి ఎలాగైతే హెచ్చరిక చేస్తాడో అలాగే కొన్ని సందర్భంలో దేవుడు కూడా మనల్ని హెచ్చరిక చేస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ నీ తల్లిదండ్రులను దూషించినట్లయితే దేవుని వాక్యం అంటుంది, దేవుని సంగమా, దేవుని ప్రజల మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, తండ్రులను గణపరచిమనియు తండ్రులైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. నీ తల్లిదండ్రులను దూషించినట్టయితే మరణ శిక్ష అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. తండ్రులను గణపరచుమనియు తండ్రులైనను తల్లిలైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిస్తూ ఉంటాడు.
ఇరుదే కాలము ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకానికి మనం ఒట్టిగా రాలేదు. దేవుని కృపచేత మనం ఈ లోకానికి వచ్చాము. తల్లిదండ్రులు వారి ప్రయాసంలో వారి భారమంతా కూడా మోస్తూ మనల్ని సుఖపెట్టడానికి, మనల్ని మంచి స్థానంలో ఉంచడానికి వారెంతో ప్రయాసపడి నలిగిపోయినారు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈరోజు ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడము, ఆ తల్లిదండ్రుల వైపు చూడకపోవడము ఎంత బాధాకరమో. ఒకరోజు మనం కూడా వృద్ధాప్యంలోకి వస్తాము. అదే సమయం మనకు కూడా వచ్చినప్పుడు ఆ బాధ ఏందో, ఆ దుఃఖం ఏందో మనకు తెలుస్తుంది. అంటారు కదా, నొప్పి ఉన్నవానికి ఆ బాధ తెలుస్తుంది. ఆ ఒంటరితనము, ఆ వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నువ్వు చేసే నిర్లక్ష్యం పట్ల వారి గుండెలు ఎంతగానో బాధపడుతూ ఉంటాయి. వారు ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉంటారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. దేవుని వాక్యం అంటా ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. విధేయులయుండుడి. దేవుని మాటలు తెలియజేస్తా ఉన్న హృదయ కాలము, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మము. మనం చూసినట్టయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూసినట్టయితే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినండి. పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి. వారు చేసే ప్రతి ప్రయత్నము మీ మంచి గురించి, మీ క్షేమం గురించి, వీళ్ళని ఉన్నత స్థానంలో పెట్టడానికే ప్రతి తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి ప్రయాసముతో భారముతో వీళ్ళని పెంచిన తర్వాత ఒకవేళ వారిని మర్చిపోతే అది మంచిది కాదు అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే ప్రతి విషయంలో పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులకు మాట వినండి. దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉన్నది. తల్లిదండ్రుల మాట వినండి అని దేవుని యొక్క మాట తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము మనమందరం కూడా గ్రహించవలసిన ఒక సత్యం ఏంటంటే, మన తల్లిదండ్రులను గౌరవించడము మనం నేర్చుకోవడము, అది మనకు ఆశీర్వాదకరము, దీవెనకరము. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం, నా కుమారుడా మీ తండ్రి ఉపదేశం ఆలకింపుము, నీ తల్లి చెప్పిన బోధ తీసివేయకుము. తల్లిదండ్రులు చెప్పే వారు మీ గురించి మంచి విషయాలు తెలియజేస్తారు. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకని నా కుమారుడు తండ్రి ఉపదేశంను ఆలకింపుము, నీ తల్లి చెప్పిన బోధను తీసివేయకుము. అవి నీ తలకు సొగసైన మూలకయు, నీ కంఠమునకు నీ కంఠమునకు అరిమూలమై ఉండెను అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలము ఈ మాటలు ఇట్టిండగా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రులను సన్మానించు, నీ తల్లిదండ్రులను గౌరవించు. ఈ వృద్ధాప్యంలో వారిని చూసుకోవడము దేవుడు నీకు ఇచ్చిన ధన్యత. నేను చిన్నప్పుడు వారు ఏ రీతి అయితే చూసుకున్నారో, ఈ వృద్ధాప్యంలో వారిని ఆ రీతిగా చూసుకోవడము నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీకు మేలు కలిగినట్టు. ఒకసారి తల్లిదండ్రులను చూసుకోవాలంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రులను గౌరవించరు, తల్లిదండ్రులను దూషిస్తారు, తల్లిదండ్రులను ఎప్పుడు వదులుకోవాలని ఆలోచన కలిగిస్తారు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీకు మేలు కలిగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీకు మేలు కలిగినట్టు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారిని చూడడం ద్వారా నీకు మేలు కలుగుతుంది. అందుకే దేవుని వాక్యం, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు. ఈ యొక్క సమయంలో నీ తల్లిదండ్రులను గౌరవించడము, నీ తల్లిదండ్రులను ఉన్నత స్థానంలో పెట్టి వారిని చూసుకోవడము దేవుడిచ్చిన ధన్యత. దేవుడి సంగమా, దేవుని ప్రజలారా, దాన్ని తోసివేయకము, దాన్ని నిర్లక్ష్యము చేయకము. ఒకవేళ ఈ సమయంలో మాటలు ఇచ్చిన ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ తల్లిదండ్రుల మాటను శ్రద్ధగా విను, వారి చెప్పిన బోధన విను. అది నీకు నీ జీవితానికి ఎంతో ప్రయోజనకరము. వారిని నిర్లక్ష్యం చేసినడలా
వారిని దూషించిన ఎడల నువ్వు మరణ శిక్షకు పాత్రుడవు అవుతావు అనేది కూడా మర్చిపోకూడదు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట హృదయ కాలం తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్టు, మరి నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞలో మొదటిదే. వాగ్దానంలో కూడినది మొదటి ఆజ్ఞ. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీ తల్లిదండ్రులను గౌరవించు, నీ తల్లిదండ్రులను ఉన్నత స్థానంలో చూసుకో. ఒకరోజు నీవు కూడా ఆ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు నీ పిల్లలు ఆ రీతిగా నిన్ను చూసుకుంటారు. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేసి నా తల్లిదండ్రులను నేను వదిలేసుకోవాలి, నా తల్లిదండ్రులకు నేను దూరంగా ఉండాలి, నా తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత నాది కాదు అని నువ్వు వెళ్ళిపోతున్నావా? హృదయ కాలం దేవుని వాక్యం అవుతే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతున్నట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నీకు మేలు కలిగినట్టు. ఈ భూమి మీద నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అన్నప్పుడు మొదట దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకో. రెండోదిగా ఈ లోకానికి నేను తీసుకొచ్చిన నీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకో, వారిని గనపరచు. వారిని గనపరిచినప్పుడు దేవుడు నిన్ను గనపరుస్తాడు. నువ్వు దేనితో కొలతబడతావో తిరిగి అదే కొలతలు మరలా నీకు కూడా వస్తాయి. ఈరోజు నీ అహంకారంతో గర్వముతో నీ తల్లిదండ్రులను దూషించి వాళ్ళని వదిలేసావా? ఒక దినం నీకు వస్తుంది. ఆ దినము నువ్వు కూడా వృద్ధాప్యంలోకి వస్తావు. నువ్వు కూడా అదే స్థితికి వచ్చినప్పుడు నీ పిల్లలు కూడా నేను వదిలేసినప్పుడు ఎంత కృంగిపోతావో ఒకసారి ఆలోచించు. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని ప్రజలరా. ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నప్పుడు, ఈ భూమి మీద నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అన్నప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వారి మాట విను, వారి బోధ విను. అప్పుడు ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు. హృదయ కలపు దేవుడు సెలవిస్తున్న మాట లేదంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవును. ఇది వాగ్దానంలో కూడిన మొదటి ఆజ్ఞ. పిల్లలారా మీ తల్లిదండ్రుల మాటలు వినండి. వారి మాట విన్నప్పుడు మీరు ఉన్నత స్థానంలో ఉంటారు. వారు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వారి నిర్లక్ష్యం చేయకండి. మీ ప్రేమని చూపెట్టండి. ఆ ప్రేమ తిరిగి మీరు పొందుకుంటారు. ఒకవేళ నువ్వు ఇప్పుడు ప్రేమ చూపించకపోతే ఒక దినం వస్తుంది. ఆ దినము నీవు కూడా రొమ్ము కొట్టుకుంటూ, అయ్యో నా పిల్లలు నన్ను చూస్తలేరు, నా పిల్లలు నన్ను చూస్తలేరు అని నువ్వు ఎంతమంది దగ్గర వెళ్ళినా కానీ నీవు ఒక దినం చేసావు కాబట్టి నువ్వు కూడా అనుభవించవలసి వచ్చే దినం కూడా వస్తుంది. ఒకవేళ నీ తల్లిదండ్రులను సన్మానించి వారిని మంచిగా చూసుకున్నట్టయితే ఒకరోజు నీ వృద్ధాప్యంలో ఆ మంచం మీద ఉన్నప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను కూడా ఆ రీతిగా చూసుకుంటారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎట్టి మాటలను హృదయకాలము దేవుడి హృదయాలలో ఉంచి ఆ రీతిగానే మీరు కూడా మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే ఇదే సమయంలో మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, వారి యొక్క క్షమాపణ కోరండి, వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. అది నీకును నీ పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడండి, వారిని గౌరవించండి, వారిని మంచిగా చూసుకునండి. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అట్టి ఆశీర్వాదము దేవుడు ఎంతమంది పిల్లలు వారి తల్లిదండ్రులను గనపరుస్తూ వారిని మంచిగా చూసుకుంటున్నారో వారందరికీ కూడా దేవుని కృప ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మీ వెంటనే ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములైన ప్రభా, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అనే మాటల చేత మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములైన ప్రభా. మేము కూడా నైనా ప్రభా వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూసుకునే మంచి మనసును పుట్టించండి.
నైనా ప్రభా వారిని గౌరవించే మనస్సును పుట్టించండి. నైనా ప్రభా వారితో మంచి మాటలు మాట్లాడే ఆ మనస్సును పుట్టించండి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను గౌరవించి తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ పరిచర్య దీవించండి, ఆశీర్వదించండి. నైనా పరకాల పరిచర్యని దీవించండి, ఆశీర్వదించండి. నైనా ప్రభా నీ మందిరంలో అనేక నూతన ఆత్మలను నడిపించండి. 2023 సంవత్సరంలో నైనా ఇంకా ఎక్కువగా నీ సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి మా దేశం మీ రాష్ట్రాలని కాపాడండి. మా నాయకులకు మంచి జ్ఞానంను దయచేయండి. ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చే బుద్ధి జ్ఞానాలు దయచేయండి. అలాగే తండ్రి ప్రభా మా సేవకులను సేవకురాలను జ్ఞాపకం చేసుకురండి. వారు చేసిన సేవను దీవించండి. భారతదేశం అంతా కూడా సేవ చేస్తున్న ప్రతి సేవకుని సేవకురాలని దీవించండి. సంఘాలను దీవించండి. నీ సువార్త నైనా ప్రకటిస్తున్న బిడ్డలు నైనా ప్రభా వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా తీర్చండి. ఆత్మల భారము కలిగి పరిచర్య చేస్తున్న ప్రతి సేవని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా మరి చలికాలంలో మేము ఉంటుండగా నైనా ప్రభా వృద్ధార్థంలో ఉన్న బిడ్డలకు చలిని తట్టుకునే శక్తిని ఇవ్వండి. మాకు కూడా చలిని తట్టుకునే శక్తిని ఇవ్వండి. మా ప్రయాణాలంతా కూడా మీరు తోడుగా నీడగా ఉండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో త్రియేక దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.